రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. హల్లెలూయా. మరి మానవాళమైనటువంటి మనకు జ్ఞానవంతులుగా అవ్వాలి అని అంటే మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందని దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది. ఏంటి అంటే జ్ఞానము దేవుడిస్తాడు అని. హల్లెలూయా. మరి లోకంలో అనేక మంది జ్ఞానవంతులు ఉంటారు, అనేక మంది గొప్పవారు ఉంటారు కదా. అయితే జ్ఞానవంతులుగా కనిపిస్తున్నటువంటి వారు శాస్త్రవేత్తలు, వీరందరినీ కూడా చాలామంది పొగుడుతుంటారు. అబ్బా, వీరికి ఎంత జ్ఞానం ఉందో, వీళ్ళు ఇవి కనిపెట్టారు, అవి కనిపెట్టారు, వీరికంటే జ్ఞానవంతులు లేరు, ఇలా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తుందో తెలుసా? ఆ జ్ఞానము సంపాదించుకునేది ఉత్తినే కాదు, లేదా ఆ జ్ఞానం ఎవరికారు సంపాదించుకోలేరు అని ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. ఆ జ్ఞానము దేవుడిస్తేనే కానీ ఆ యొక్క జ్ఞానము రాదనేటువంటి విషయము మరొకసారి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తన జ్ఞానమును బట్టి ఎవ్వరు కూడా అతిశయపడడానికి వీలు లేదు. నేను గొప్ప జ్ఞానవంతుడిని, నాకంటే తెలివైనటువంటి వాడు లేడు, నేనే గొప్ప తెలివైనటువంటి వాడును అని అనుకుంటే అది వ్యర్థమే. మరి మనకి జ్ఞానము కావాలంటే అది దేవుడిచ్చేదిగా ఉంది. మనకు తెలివి కావాలన్నా, వివేచన కావాలన్నా అదంతా కూడా మనకి ఎవరి యొద్ద నుంచి వస్తుందంటే దేవుని యొక్క నోటి నుంచే మనకి అనుగ్రహించబడుతుంది. దేవుడు ఇవ్వకుండా ఎవ్వరు ఈ లోకంలో జ్ఞానవంతులు ఏమాత్రం కూడా కాలేరు. అదే బుద్ధిహీనులైతే దేవుడు లేడని అనుకుంటారు, వాళ్ళే జ్ఞానవంతులని అనుకుంటారు. కానీ దేవుడు ఇస్తేనే ఆ జ్ఞానము అనేటువంటి విషయము మనము తెలుసుకోవాలి. తెలివి, వివేచన, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి వివేచన కూడా దేవుడిస్తేనే మనం తెలుసుకోగలుగుతాం. లేదు అని అంటే మనకిష్టమైనటువంటి త్రోవల్లోకి మనం తొలగిపోయి మనము ఏం చేస్తామంటే వెర్రివారి వల్లే ప్రవర్తిస్తుంటాం, లేదా అన్యాయంగా ప్రవర్తిస్తుంటాం. మనం ఇతరుల్ని బాధ పెట్టేటువంటి వారముగా మనము వ్యవహరిస్తూ ఉంటాం. ఎప్పుడు అనంటే దేవుని యొక్క వాక్యం అనే జ్ఞానం లేకపోతే, దేవుని యందు భయభక్తులు అనే జ్ఞానము మనకు లేకపోతే, దేవుడు అనేటువంటి స్పృహ మనకు లేనప్పుడు. కాబట్టి మనం ఏమాత్రం కూడా జ్ఞానవంతులము మనంతటి మనం ఏమాత్రం కాలేము. మనం జ్ఞానవంతులు కావాలంటే మొట్టమొదటిగా మనకు జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తేనే మనం జ్ఞానవంతులం అవుతాం. దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యమే గొప్ప జ్ఞాన గ్రంథము కాబట్టి ఆ యొక్క వాక్యము మనలో భద్రపరుచుకున్నట్టే జ్ఞానమును మనం భద్రపరుచుకున్నట. దేవుని గుర్చినటువంటి వివేచనే గొప్ప జ్ఞానము. కాబట్టి మనము అటువంటి జ్ఞానము కలిగి జీవించాలని, అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. మిమ్మల్ని కూర్చున్నటువంటి జ్ఞానం మేము సంపాదించుకున్నట్టుకు, నా ఇతరుని మీరు ఇచ్చేటువంటి జ్ఞానం చేత అభివృద్ధి పొందుటకున్న సహాయం